బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. అధికారులు నిద్రపోతున్నారా అని ప్రశ్నించింది. వారంలో 3 సార్లు భోజనం వికటిస్తే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. స్కూల్లో ఫుడ్ పాయిజన్ చాలా సీరియస్ అంశమంది. అధికారుల నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని హైకోర్టు వ్యాఖ్యానించింది. మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మాగనూరు జెడ్పీ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఇది మూడోసారి. సో అధికారులు కూడా మూడోసారి కూడా ఇలా అవుతే ఏం చేస్తున్నారని కూడా ప్రశ్నిస్తుంది. మరోపక్క ప్రెజెంట్ ఫుడ్ పాయిజన్ కి గురైనటువంటి ఆ విద్యార్థుల సిచ్యువేషన్ ఎలా ఉంది? జెడ్పీ స్కూల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ ఏదైతే ఉందో దీనిపై హైకోర్టు అయితే తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా అధికారులు ఏం చేస్తా ఉన్నారు, వారం రోజుల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ అయితే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, దీనిపై దృష్టి ఎందుకు సారించడం లేదని చెప్పేసి కూడా హైకోర్టు సీజే నేతృత్వంలోని జస్టిస్ అలోక్ అరాదే ధర్మాసనం అయితే తీవ్రంగా స్పందించింది. ఈ విషయమై కొద్దిసేపటి క్రితమే వివరాలు కూడా వెల్లడించాలని చెప్పేసి కూడా అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉన్నాయి, విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం సరిగా అందించడం లేదు ప్రభుత్వం అని చెప్పేసి కూడా చిక్కుడు ప్రభాకర్ దీనిపై వాదనలు కూడా వినిపించడం జరిగింది. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ ఏదైతే ఉన్నాడో అడిషనల్ అడ్వకేట్ జనరల్ దీనిపై వాదనలు వినిపిస్తూ మాకు దీనిపై వివరాలు అందించేందుకు ఆ సమయం కావాలి, వారం రోజుల గడువు కావాలని చెప్పి హైకోర్టును కోరడం జరిగింది. దీంతో హైకోర్టు ఆయనపై మరోసారి అయితే సీరియస్ అయింది. వివరాలు వెల్లడించడానికి వారం రోజుల సమయం ఎందుకని చెప్పేసి కూడా తీవ్రంగా పరిగణించాలి. ఈ అంశం విద్యార్థులు ఏదైతే ఫుడ్ పాయిజన్ అంశంలో తీవ్రమైన అంశం, దీన్ని సీరియస్గా తీసుకోవాలి, వారం రోజుల గడువు ఎందుకు అని చెప్పేసి కూడా ప్రశ్నించడంతో ఆయన లంచ్ విరామం సమయం తర్వాత వివరాలు అందిస్తామని చెప్పేసి కూడా కోర్టుకు అయితే తెలపడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారో, అధికారులకు కూడా పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లల విషయంలో ఎందుకు ఇంత నిర్లిప్తంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ప్రభుత్వం కూడా దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, పర్యవేక్షణ ఎందుకు ఉండడం లేదని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వాన్ని ఇటు అధికారులను అయితే వీళ్ళందరిపై కూడా హైకోర్టు అయితే సీరియస్ అయింది. మధ్యాహ్నం తర్వాత వివరాలన్నీ కూడా ఖచ్చితంగా కోర్టుకు సమర్పించాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తోంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు, గతంలో గత నెల 2 నెలల నుంచి కూడా ఇట్లాంటి తరచూ కూడా జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో. మనం చూసాము వాంకిడిలో ఏదైతే ఇటీవల జరిగినటువంటి ఫుడ్ పాయిజన్లో ఒక విద్యార్థి శైలజ అనే విద్యార్థి ఇటీవల మరణించడం జరిగింది. సో ఇట్లాంటి ఘటనలు కూడా 1-2 రోజులకు ఒకసారి తరచుగా కూడా జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎందుకు స్పందించడం లేదని చెప్పేసి కూడా హైకోర్టు అయితే సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే అధికారులు ఎందుకు స్పందించడం లేదు, వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే కానీ స్పందించరా అన్న రీతిలో కూడా హైకోర్టు అయితే స్పందించింది. వెంటనే వివరాలన్నీ కూడా హైకోర్టుకు సమర్పించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అధికారులందరూ కూడా మానవతా దృక్పథంతో పనిచేయాలి. ఎందుకంటే విద్యార్థుల విషయంలో విద్యార్థులకు అందించే ఏదైతే భోజన విషయంలో ఇట్లాంటి ఘటనలు ఎదురు కాకుండా చూడాలి. ఖచ్చితంగా ఇటు ప్రభుత్వం కావచ్చు ఇటు అధికారులు కావచ్చు బాధ్యతాయుతంగా మానవతా దృక్పథంతో పనిచేయాలని చెప్పేసి కూడా హైకోర్టు అయితే ఆదేశించడం జరిగింది.